108 స్థానాల్లో గెలుస్తామని చెప్తోంది. అయితే 2 రోజుల పాటు పర్యటించినటువంటి చంద్రబాబు నాయుడు ఒక మాట చాలా క్లియర్ గా అడుగుతున్నారు, ఒక క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతున్నారు. మోదీ, రాహుల్, మాయావతి ఇలాంటి లీడర్స్ అందరూ రావచ్చు తెలంగాణకి సంబంధించి, పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు వస్తే కేసీఆర్ కి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఎందుకని చంద్రబాబు నాయుడు రావడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? కవిత, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న సమస్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు. ఇది తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాలు, అంతకుముందు కలిసినటువంటి రాష్ట్రాలు. ఇవి విడిపోయినాయి. విడిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకా 10 సంవత్సరాలు ఆయన ఇక్కడ పాలించుకోమని అన్నారు. విభజనలు జరగాలి, విభజన హామీలు అమలు చేసుకోవాలి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ఇక్కడ ఉద్యోగస్తుల విభజన సరిగ్గా చేసుకోవాలి, నిధులను సరిగ్గా చేసుకోవాలి, నీళ్లను సరిగ్గా చేసుకోవాలి, వీటన్నిటి ఉన్నాయి. ఇక్కడ ఆకాంక్షలు ఏంటంటే ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు, అక్కడ ప్రజల ఆకాంక్షలకు, ఆయన అక్కడ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఆయన అక్కడ పోరాడుతున్నాడు. ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా కేసీఆర్ గారు పోరాడుతున్నారు. ఇక్కడ తిరగడం వల్ల ఏంది అని అంటే, ఇక్కడ రావడం వల్ల, ఇక్కడ నిలబడడం వల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎక్కడ అడ్డుపడతాడు అనేది తెలంగాణ ప్రజల్లో అభ్యంతరం. టీఆర్ఎస్ పార్టీ చెప్పిన ఒక నినాదం ఉంది, ప్రాంతాలుగా విడిపోయిన అన్నదమ్ములుగా కలిసిద్దామని. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెప్తున్నా, మనం కలుద్దాము, తెలుగు జాతి అభివృద్ధికి తోడ్పడదాము అనుకున్నప్పుడు ఏదైతే బిట్రాయల్ ఏదైతే ఎన్ని సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రాంతంలో వలసవాదుల దోపిడీ గురైనదో అదే పునర్జీవం అవుతుందేమని ఒక భయం, ఒక ఆందోళన తెలంగాణ ప్రజలలో ఈ రోజు నిమ్ముడమైందండి. తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ పొత్తుల కూటమి ద్వారా, దగా కూటమి ద్వారా వచ్చి గనుక మళ్ళీ ఇక్కడ ఏమన్నా మహాకూటమి పాలన చేస్తే, రిమోట్ కంట్రోల్ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ప్రాజెక్టులకు అడ్డుపడతారో ఏమని, ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగులకు అడ్డుపడతారేమని, ఇక్కడ వచ్చేటువంటి వాటికి అడ్డుపడతారేమనేటువంటి భయం వలన ఇలా తెలంగాణ ప్రజలు రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రిమోట్ కంట్రోల్ లాగా చంద్రబాబు నాయుడు ఆపరేట్ చేయబోతున్నారా? నేను ఒకటి అంటాను, నిన్న సభలో అది కూడా క్లియర్ చేశారు. నేనంటే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తాను, దానికి జవాబు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని పెత్తనం విషయం అంటే కనీసం వెన్నుపోటుదారి చంద్రబాబు నాయుడు చేసే పనులు ఇవన్నీ కామన్ అండి. ఇక్కడ మాట మాట్లాడతారు, రేపు ఇంకో మాట మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు మామగారు అన్నారండి, అమర్నాథ్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారు వాళ్ళ మామ బీజేపీ ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుంటాడని వాళ్ళ నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలు అన్నారు. రామ్మోహన్ రెడ్డి చెప్పండి. వెన్నుపోటుదారు అనే పదాలు వాడడానికి దయాలు వేదాలు వల్లించినట్టుంటే టీఆర్ఎస్ నేతలకి రిమోట్ కంట్రోల్ సంబంధించి రిమోట్ కంట్రోల్ కి సంబంధించి నిన్న క్లారిటీ ఇచ్చింది. నేను ఇక్కడికి వచ్చి పోటీ చేసేది లేదు, ఇక్కడ అధికారంలోకి వచ్చేది లేదు, కానీ తెలుగు ప్రజల ఆకాంక్షల చర్చ నెరవేర్చడానికి మాత్రం ఒకరికొకరు సహకరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుగు ప్రజల ఆకాంక్షలు రిమోట్ కంట్రోల్ గురించి అనంటే, ఈ రోజు రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత ఎవరైనా ఆంధ్రాకి చెందినటువంటి నాయకులు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటారు. నంబర్ 1, తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉండి తెలంగాణ ప్రజలు తెలంగాణ నాయకత్వాన్ని ఎన్నుకొని తెలంగాణ పరిపాలన జరుగుతుంది, దానికి తోడ్పాటుగా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తారు. ఇట్ ఈస్ క్లియర్. అంతే తప్ప రిమోట్ కంట్రోల్ ఒత్తిరు, లేకపోతే ఇంకోటి సీఎం ని కంట్రోల్ చేసిరు, ఏందండి ఇదంతా? మీకు చేత కాలేదు కాబట్టి ఈ రోజు ఏ మనాల్లో తెలియక ఇక ఆరోపణలు ఏ స్థాయికి వచ్చినాయంటే నిన్నటితోటి సమాధానాలు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇక్కడికి వస్తారు. అది అనైతికం అని ఇందాక మాట్లాడారు. ఏదండి అనైతికం? నమ్మక ద్రోహం అంటే ఏందండి? ఈ రోజు మీరు పొత్తులలో విలీనం చేస్తానటువంటి పార్టీని విలీనం చేయకుండా ఉండడం నమ్మక ద్రోహమా? పక్కన అమరవీరులు ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకురో వాళ్ళకి విలువ ఇవ్వకపోవడం నమ్మక ద్రోహమా? పక్కన తిరిగి ఉద్యమాలు చేసిన వాళ్ళు సన్నాసులు అన్నారు నమ్మక ద్రోహం. మీరే మాట్లాడేది నమ్మక ద్రోహం గురించి. ఒకసారి ఆలోచించుకోండి. మీరు పక్క వాళ్ళని విమర్శించడం నైతిక అమర్నాథ్ బాబు గారు, ఇప్పుడు మనం 75 స్థానాలు వస్తాయని మీరు చెప్పినప్పుడు మినిమం 75 స్థానాలు తెలంగాణలో ప్రజాకూటమి గెలుచుకోబోతుంది అనుకున్నప్పుడు కేవలం ప్రచారం అనేది ఖమ్మం అండ్ హైదరాబాద్ గ్రేటర్ కి సంబంధించి మాత్రమే అయింది. మిగతా జిల్లాల్లో ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? పర్టికులర్ గా అన్ని వర్గాలకు నేను న్యాయం చేస్తాను అనుకున్నప్పుడు ముందు నుంచి టీడీపీకి సంబంధించి బీసీ ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకంగా ఉంది. బీసీల నుంచి కావచ్చు, అటువైపు నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని మీరు అనుకుంటున్నారు? రాజకీయాల్లో హత్యలు ఉండవండి, ఆత్మహత్యలే ఉంటాయి. కేసీఆర్ గారు, నేను ఇందాక చెప్పా, కుంగరకలాను డిజాల్వ్ చేయడం, ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించో కాంగ్రెస్ గురించో మాట్లాడినా ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది కానీ కాన్ఫిడెన్స్ కనపడట్లే.
ఇవాళ అందోలు విషయం చెప్పాను. ముఖ్యమంత్రి గారిని సింగూరు వాటరు శ్రీరామ్ సాగర్ ద్వారా మిడ్ మానేర్కి ఆయన కాన్స్టెన్సీలకు తీసుకుపోయి నీళ్లు దోచాడని చెప్పి ప్రజలు తిరగబడ్డారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలందరికీ తిరుగుబాట్లు చూస్తున్నాం. ఇక్కడ రిమోట్ కంట్రోల్ అన్నారు. నేను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక్కటే. ఇప్పుడు ఎక్కడ మమతా బెనర్జీ గారండి, కేజ్రీవాల్ గారండి, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిస్తే నరేంద్ర మోడీకి చెమటలు పడుతున్నాయి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇవాళ జాతీయ అలయన్స్ ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎవరండి? ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రాలకి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తే కదా, ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తే కదా, నీకు గురువే కదా, నీకు పొలిటికల్ స్కూల్ హెడ్ మాస్టరే కదా. చంద్రబాబు నాయుడు కేసీఆర్ కి మంత్రి పదవి కూడా ఇవ్వాల. చంద్రబాబు నాయుడు రామచంద్రరావు గారికి ఇచ్చారు. 2 నిమిషాలు మాట. కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వమని ఎవరైనా సిఫార్సు చేస్తే వాడిని 2వ రోజు ఇంటి మెట్లు కూడా ఎక్కనిచ్చేవాడు కాదు ఎన్టీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ ఇవాళ విషయానికి వస్తా. ఇవాళ రిమోట్ కంట్రోల్ అన్నారు. ఇవాళ ఆయనకి కేసీఆర్ గారికి దింపుడు కల్లెమాస్ అంటారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఎవరి మీద అంటే నమ్మకం. ఇవాళ ఓల్డ్ సిటీలో ఉన్న ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ గెలిపిస్తారని. రెండోది అక్కడ కేంద్ర స్థాయిలో రిమోట్ కంట్రోల్ పెట్టి ఈవీఎంస్ ఏదన్నా మేనేజ్ చేసి ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ఈవీఎంస్ అంటలా. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి చక్రం తిప్పుతాడు, నన్ను గెలిపిస్తాడు అనేటువంటి ఆశ భ్రమల్లో ఉన్నాడు. ఇక్కడేమో ఎంఐఎం మీద ఆశలు పెట్టుకున్నాడు. ఎంఐఎం మీద బీజేపీ మీద ఆశలు పెట్టుకుని రహస్యమైనటువంటి ఒప్పందం చేసుకుని పోతున్నటువంటి కేసీఆర్ ప్రజల మీద నమ్మకం పోయింది, ప్రతిపక్షాల మీద నమ్మకం పోయింది, పక్కనున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పోయింది. వీళ్ళిద్దరూ కలిసి పోరాడితే నరేంద్ర మోడీ గారి దగ్గర ఎందుకు దిగిరాడండి? ఇవాళ పెట్రోల్ డీజిల్ పెరిగిన ధరలను ఆమోదిస్తారా? గ్యాస్ ధర ఇవాళ 1,140 రూపాయలు అయితే దాన్ని ఆమోదిస్తారా? పెట్రోల్ ధరలు ఆమోదిస్తారా? ఇవాళ జిఎస్టీ గానీ డిమానిటరైజేషన్ గానీ ఏ రకమైన జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేనటువంటి నిస్సహాయుడివి ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక హోదానే తీసుకురాబోతే 4.5 ఏళ్ళు పొత్తులు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు హైకోర్టు తీసుకుపోలేకపోయింది. సంప్రదాయమైనటువంటి పద్ధతిలో మాట్లాడు. ఇవాళ ఒకటి నరేంద్ర మోడీ గారు అన్ని చేస్తున్నాడు కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ కేసీఆర్, ఇక్కడ ఫ్యాసిజం, అక్కడ ఫ్యాసిజం, రాజ్యాంగమైన పాలన లేకపోవడం, ఈ 2 విషయాల్లోనే మీ ఇద్దరికి సారూప్యత ఉందనే ప్రజలు మీ ఇద్దరిని గద్దెదించాలనుకుంటున్నారు. రవీందర్ రెడ్డి గారు నిన్న రాహుల్ గాంధీతో పాటుగా చంద్రబాబు నాయుడు ఒక మాట చాలా క్లియర్ గా అంటూ వచ్చారు. బీజేపీకి సంబంధించి టీఆర్ఎస్ బి టీమ్ గా పనిచేస్తూ వస్తోంది. ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి మహాకూటమి జాతీయ స్థాయిలో కేసీఆర్ ఎటువైపు ఉంటున్నాడు అనేది. సో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా లేవనెత్తారు. మీరు చేసినటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇస్తూనే కేసీఆర్ కి పర్టికులర్ గా టీఆర్ఎస్ కి సంబంధించి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ని చంద్రబాబు నాయుడు రైజ్ చేశారు. వీటన్నిటికి సంబంధించి 5 రోజులు కీలకమైనటువంటి ఎండ్ స్టేజ్ లో ఉన్నటువంటి ప్రచారంలో వీటికి సమాధానం ఇస్తారా, లేకపోతే ప్రచార సరళి ఎలా ఉంటుందని మీరు మేము జాతీయ ప్రాజెక్టులో మేము ఏంటంటే ఎవరితోటి పొత్తులు పెట్టుకోవడం అనేది మాకు కాదు. ఇప్పుడు గెలుపు కోసం అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు అలవాటు అండి. పార్ట్ బి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పార్ట్ ఏ పార్ట్ బి అన్నాడు, టీమ్ బి అన్నాడు. టీమ్ బి కాదండి, మేము ఒకటే మాట, ఎడమ చేయి నుంచి కుడి చేయి 2 కలిపి చూస్తున్నప్పుడు సమదూరం పాటిస్తాం మేము అన్నాం. మాకు భారతీయ జనతా పార్టీ ఎంత దూరమో కాంగ్రెస్ పార్టీ అంతే దూరం. ఇవాళ భారతదేశంలో ఇవాళ ప్రాంతీయ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీతో కలిసేది లేదు. ఇటువైపు కాంగ్రెస్ మీరు కలవకపోతే ఇన్ని సభలలో
మాట్లాడుతున్నప్పుడు బీజేపీకి సంబంధించి రఫేల్ కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడలే, ల్యాండ్ అక్విజిషన్ అమెండ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడలే, ఆర్టీఐ గురించి ఎందుకు మాట్లాడలే? నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగింది అదే కదా, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయం కూడా అదే. Yes, అయితే ఈ ప్రచారాలకు సంబంధించి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలింది. 5 రోజుల్లో ఇప్పుడు నిన్న ఈ రోజు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానం ఉంటుందా, లేకపోతే ప్రచార సరళి అనేది ఎలా ఉండబోతోందంట? ప్రచార సరళి అనేది మాకు ఆల్రెడీ క్లియర్ అండి. మేము ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో మేము 108 సీట్లు గెలవబోతున్నాం, అది క్లియర్. మేము ఇప్పుడు చేస్తున్న ప్రచారం అంతా కూడా 108 సీట్లు గెలవబోతున్నాం. మేము చేస్తున్న ప్రచారం అంతా కూడా రేపు 16 సీట్లు గెలిపించుకోవడానికి మాతోటి మిత్రపక్షంగా ఉంటున్నటువంటి మజ్లిస్కి ఒక సీటు వదిలేస్తే 16 మేము గెలుస్తున్నామండి. 16 తోటి మేము ఢిల్లీలో రేపు మేము ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం అయితే జరుగుతుందో కేసీఆర్ గారిది, అది ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్న ప్రచారమే తప్పితే అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆల్రెడీ గెలిచిపోయినాం. అది ఎక్కడ కూడా అది ఓన్లీ టెంపరీగా ఏంటంటే ఎలక్షన్ ప్రక్రియ అనేది ఒకటి జరుగుతుంది అంతే తప్ప మీరు డిసెంబర్ 7 నాడు మీరు చెప్పిన ఇవాళ ఒకటే విషయం రామ్మోహన్, ఒకటే విషయం ఇవాళ మేమేమన్నామంటే మేము 2018 డిసెంబర్ 11 నాడు అధికారంలో తీసుకుంటామని చెప్పినాం. దాని చంద్రబాబు నాయుడు గారు అవతల పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని స్వీకరిస్తారా, స్వీకరించలేరని చెప్పి ఫెడరల్ ఫ్రంట్ గా పోతున్నాం, ఫెడరల్ ఫ్రంట్ గా పోతున్నాం తప్ప ఎవరితో ఫ్రంట్ పోవట్లేదు. మాకు 2019లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో టిఆర్ఎస్ పాత్ర ప్రధానమైనది. మేము అత్యధిక ప్రధానమైన పాత్ర టిఆర్ఎస్ పోషించబోతుంది. యాజ్ ఎ ఫెడరల్ ఫ్రంట్ గా మీరు ఒక అనూహ్యమైన వాతావరణాన్ని ఢిల్లీలో దీనికి కూడా 11 రోజులలో మీరు దానికి మొత్తం సమీకరణ అయిపోయింది. ఈ రోజు జరుగుతున్నటువంటిది ఇలా తెలంగాణ ప్రజలు సుస్పష్టంగా ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే అసెంబ్లీ తీర్మానం చూడండి, ఎక్కడ కూడా అసెంబ్లీ గురించి మాట్లాడట్లే. ఈ రోజు మేము ఎంపీ ఎలక్షన్ల గురించే మాట్లాడుతున్నాం. మా ప్రచారం అంతా ఏదో అమర్నాథ్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. రవీందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండ్ సాంబరామోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. టిఆర్ఎస్ పార్టీ 108 స్థానాలని చెప్తోంది. పీపుల్స్ ఫ్రంట్ అయితే 75 స్థానాలు మినిమం వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తోంది. మరి ఓవరాల్ గా తెలంగాణకి సంబంధించి ఎలక్షన్స్ లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం